విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలేంటి, మన కథలేంటి, మనం పడ్డ కథలేంటి, మనం పడిచ్చినటువంటి కథలేంటి, మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి, అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలండి. మాకు అంత టైం లేదు, ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు. మాకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకున్నటువంటి పని. నేను అడుగుతున్నా ఒకటే, అదే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి, నువ్వు జర్నలిస్టువా మొగుడు పిల్లల మధ్య బ్రోకర్వా? జర్నలిస్ట్ పని చేయాలి. అందరు జర్నలిస్టులు పనే చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని, వాళ్ళే ఈ బ్రోకర్ ఏదైనా చేసేది. సో మొగుడు పిల్లల గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి, అసలు ఆ గొడవ పెట్టింది నువ్వు అంట కదా, అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా. మీ నాయుడు అంటే మీ చైర్మన్. అంటే ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ అంటే గట్టును మేడుస్తుందని ఒక సామెత ఉంటుంది మనకి. వాళ్ళ చైర్మన్ అట్టని పనులు చేస్తాడో మనకు తెలుసు. సో వాళ్ళని చూసి మరి వాళ్ళని టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అదే చేస్తారు. ఆయన చేసేది బ్లాక్మెయిల్ రాజకీయాలే. ఏది ఆ TV5 నాయుడు అలియాస్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారనుకోండి, అది మన దౌర్భాగ్యం, అది సెకండ్ సబ్జెక్టు.